మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు జన్మదిన సందర్భంగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మైనంపల్లి సేవా సమితి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో 3 రోజుల క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. విజేతలకు బహుమతులను అందజేసిన అనంతరం మాట్లాడుతూ అభిమాన నాయకుడు హనుమంతరావు జన్మదిన సందర్భంగా గజ్వేల్లో ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలను తెలిపారు. తన జన్మదిన సందర్భంగా ఈ రోజు గజ్వేల్ పట్టణంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకోవడం జరిగింది. ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో దీనికి అధిక సంఖ్యలో క్రికెటర్స్ పాల్గొనడం జరిగింది. 24 టీంలు అత్యధికంగా రావడం జరిగినది. దీనికి ప్రారంభోత్సవానికి చిట్కుల మైపాల్ రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది. మా కాంగ్రెస్ నాయకులు మరియు గజ్వేల్ పట్టణ ప్రజానీకం దీనికి ఎంతో సహకరించింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు టోర్నమెంట్ సక్సెస్ చేసినందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎంఎస్ఎస్ఓ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ టోర్నమెంట్ చాలా సక్సెస్ఫుల్గా నిర్వహించినందుకు ముఖ్యంగా ప్రశాంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకున్నాము. మరిన్ని రోజుల్లో రాబోయే రోజుల్లో గజ్వేల్ అంటేనే ఒక క్రీడల హబ్. ఒక క్రికెటే కాకుండా బ్యాడ్మింటన్ కానీ ఫుట్బాల్, వాలీబాల్ అన్ని రంగాల్లోనూ గజ్వేల్ ప్లేయర్స్ అందరూ ముందంజలో ఉంటారు. అది మన గజ్వేల్కు ఉన్న స్ఫూర్తి అట్లాంటిది. సో దాని విధంగా రాబోయే రోజుల్లో కూడా మరిన్ని క్రీడా టోర్నమెంట్స్ ఎంఎస్ఎస్ఓ ద్వారా మరియు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకింత కొత్త ఉత్సాహాన్ని గజ్వేల్ ప్రజలకు ఇవ్వాలని కోరుకుంటున్నాము. గెలిచిన చిత్రపతి టీం గారికి ప్రత్యేకమైన కంగ్రాచులేషన్స్, కృతజ్ఞతలు. ఎందుకంటే మీకు భవిష్యత్తు చాలా ఉంది. ఆ భవిష్యత్తు కోసం మీరు ఆడి గెలిపించాలి. గజ్వేల్ అంటేనే రాష్ట్రంలో తెలంగాణలో ఎక్కడైనా గజ్వేల్ పేరు చెప్పగానే అబ్బో మేము గజ్వేల్తో ఆడలేమని చెప్పి వాళ్ళు భయపడేలా చేయాలని గజ్వేల్ వారికి అందరికి చెప్తున్నాను. ఒక్కసారి గజ్వేల్ వారు అందరు సప్పట్లు కొడితే బాగుంటుందని చెప్తున్నా. ఓడిపోయిన వాళ్ళకి ఇట్లా ఇప్పుడు ఈ రోజు తమ్ముడు మీ పేరేంటో చెప్పిన సాయిరామ్ గారికి